సో, కెరీర్ కెరీర్ గైడెన్స్ ఎందుకంటే, కెరీర్ ఎందుకు మనం అంత జాగ్రత్తగా తీసుకోవాల్సుంటుందంటే, చెప్ ఆహ్, మనం మన లైఫ్ కొంతవరకి సాఫీగా సాగిపోతుంది. మనం ఏ పని అయితే, ఏ స్కిల్ అయితే పర్ఫెక్ట్ ఉన్నామో, ఆ స్కిల్ నేర్చుకుంటాము. ఆ పని మనకు తెలిసినటువంటి పనిని మన లైఫ్ లాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇన్‌కమ్ గూడా స్టేబుల్‌గా వస్తుంది. అంటే గవర్నమెంట్ అయితేనేమో గవర్నమెంట్ నియమించేటువంటి కమిటీలు పీఆర్‌సీని బట్టి సాలరీ వస్తుంది. ప్రైవేట్ వాళ్ళైతే వాళ్ళ పాలిసీని బట్టి మన ఇన్‌కమ్ అనేది ఎప్పటికీ స్టేబుల్‌గా ఈ మార్కెట్ యొక్క అవసరాన్ని బట్టి, మార్కెట్ చేంజెస్‌ని బట్టి పెరుగుతూనే ఉంటుంది. మధ్యలో మనము ఈ జాబ్ చేస్తే బాగుండు, ఈ జాబ్ బాలేదని జెప్పి మరి ఇంకొక జాబ్‌కి చేరడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మనం ఎందుకంటే వి విల్ చేంజ్ మేబీ కంపెనీ. ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకెళ్తాము. ఒక స్కూల్ నుండి ఒక స్కూల్‌కెళ్తాము. లేదంటే ఒక ఆహ్, కాలేజ్ నుండి మరో కాలేజ్‌కెళ్తాం గావచ్చు. కానీ ఆ కంప్లీట్ ప్రొఫెషన్ చేంజ్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి మనము ట్రైనింగ్ ఏమైతే తీసుకున్నామో, ఆ ట్రైనింగ్ నేర్చుకున్నటువంటి ఆ ఇయర్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అక్కడ ఏదైతే నేర్చుకున్నామో దాన్నే మనం కంటిన్యూ చేస్తే మనకి కొంతవరకి ఈ సాలరీ కూడా హైక్ ఉంటుంది. మీరు ఆల్రెడీ సివిల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు ఏదో కంపెనీలో. సడెన్‌గా దాన్ని మానేసి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉందని చెప్పి నేర్చుకుంటే మళ్ళీ మీరు జీరోకెళ్ళి స్టార్ట్ చేయాల్సొస్తది. ఓకే. ఈ సివిల్ ఇంజినీరింగ్ కంపెనీలో పనిచేస్తూ ఏదో కొంత సాలరీ ఉంది. మీరేదైనా సాలరీ హైక్ కోసం ట్రై చేస్తే, ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి వేరే కంపెనీకి అప్లై చేయాలి. అదే పొజిషన్ కంటే అదే సివిల్ ఇంజినీరింగ్ స్కిల్స్ తోటి ఉన్నటువంటి హైయర్ పొజిషన్ కావచ్చు, సేమ్ ఈక్వల్ పొజిషన్ గాని అప్లై చేస్తే మీ సాలరీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా లేదు నాకసలు ఏమీ లేదు, గ్రోత్ లేదని చెప్పి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలనుకుంటే అంతా కొత్తగా జీరో నుండి స్టార్ట్ చేయాల్సొస్తది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ గూడా మనకు దీంట్లో ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఈ జాబ్‌ని ఎంచుకోవాల్సుంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే కెరీర్ ఈస్ నథింగ్ బట్ జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ. అంటే మనకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్లోగన్ చూస్తాము. ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ అనేది మనము బతికి ఉన్నప్పుడే గాదు, మన తర్వాత గూడా దాని ఫ్రూట్స్ ఉంటాయనేటువంటి విషయం వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సేమ్ జాబ్ గూడా అట్లాగే మనం చేయబోయేటువంటి జాబ్ గూడా మన మన లైఫ్‌ని, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి ఒక సహాయము చేస్తుంది. తర్వాత అట్లాగే మరి ఆహ్, కొన్ని జాబ్స్‌లో అయితే అసలు ఆహ్, రిటైర్మెంట్ గూడా ఉండదు. ఎగ్జాంపుల్ పాలిటిక్స్ కావచ్చు. ఓకే. సినిమా ఇండస్ట్రీ గావచ్చు, సింగింగ్ గావచ్చు, ఎస్పెషల్లీ లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్, డ్రాయింగ్ గాని, పెయింటింగ్ గాని, డాన్స్, క్లాసికల్ డాన్స్ ఆర్ ఎనీ డాన్స్. సో, వీటన్నిటికి అసలు దేర్ ఈస్ నో రిటైర్మెంట్. మీరు మీ మీ ఏమంటారు మీ శరీరంలో, మీ ప్రాణంలో మీకు సత్తువ ఉన్నంత వరకు, మీ జీవితంలో మీకు సత్తా ఉన్నంత వరకు, అంటే మీ శరీరం సహకరించే వరకు కూడా పని చేయొచ్చు మీరు. అట్లాగే ఆహ్, ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్‌లో గూడా ఎక్స్‌పర్ట్స్ ఎస్పెషల్లీ రికమెండేషన్స్ ఇవ్వడం, అటువంటి వాటికి కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా మనము దీన్ని చూసుకున్నట్లయితే కెరీర్ గైడెన్స్ గనుక చూసుకున్నట్లయితే మనకు ఆహ్ మన లైఫ్‌ని హాయిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆహ్, లైఫ్‌ను స్పెండ్ జేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూ కెన్ నాట్ స్విచ్ ఓవర్ యువర్ జాబ్ ఈజిలీ వెనెవర్ యూ వాంట్. అట్లా కోవిడ్-19 టైమ్‌లో చూసాం మనం చాలా మంది జాబ్స్ పోయినాయి. అది డిఫరెంట్ సిట్యుయేషన్. ఆ క్రైసిస్ అనేది డిఫరెంట్ సిట్యుయేషన్. అక్కడ వాళ్ళకు సస్టైన్ కాకపోవడం వల్ల చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు సస్టైన్ కాకపోవడం వల్ల కొంతమందిని తీసేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్తగా ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకొని వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. తర్వాత సో చూసింగ్ కెరియర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ వన్స్ లైఫ్. అందువల్ల మీరు ఆహ్, ఈ కెరీర్ గైడెన్స్ అనేది మీకు నచ్చినటువంటి పనిని మీరు ఏమైతే జాబ్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్‌లో ఆహ్, దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. నేను ఇంతకుముందే చెప్పినట్టు లైఫ్ పార్ట్నర్ కంటే కూడా ముఖ్యమైనది. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ ఏమైనా తప్పు చేస్తే మనము మెప్పించుకోవడానికి పెద్దలు, లేదంటే చుట్టాలు, బంధువులు, అమ్మానాన్నలు, అత్తమామలు వీళ్ళుంటారు. దే కెన్ వి కెన్ వి కెన్ మేక్ దెమ్ సెట్ రైట్. మాటలతోటి చెప్పుకోవచ్చు. కానీ మీరు పని చేసేటువంటి ఆహ్, చూజ్ చేసినటువంటి ఆ ప్రొఫెషన్‌లోనే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు,
మీరు కొత్తదాన్ని నేర్చుకోవడానికి కొత్తదానికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అది అది వెరీ క్రిటికల్ సిట్యుయేషన్. సో, అటువంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే మరి మనము ఏ రకంగా ఈ కెరియర్‌ని చేసుకోవాలనేది మనము ఆహ్, ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కెరియర్ ఈస్ నథింగ్ బట్ కోర్స్ ఆఫ్ స్టడీ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఏందంటే మీరు ఏ కోర్స్ చదవాలి. 10థ్ అయిపోయిన తర్వాత 10థ్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదివారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ స్టడీస్‌లో 4 ఆర్ 5 టైప్స్. సో, ఇవన్నీ చదువుకున్నారు ఎక్సెప్ట్ కామర్స్ లేకుండా. సో, మరి ఈ సబ్జెక్ట్స్ అన్నీ అది ఏమంటాము కలగూరగంప అనొచ్చు 10థ్ క్లాస్ వరకి. అన్ని సబ్జెక్ట్‌లు గావాలి, లైఫ్ స్కిల్స్ గావాలి. పిల్లలకి అసలు సమాజం అంటే ఏమిటి అనేటువంటి క్లియర్ అవగాహన కోసము 10థ్ వరకు అన్నీ కామన్‌గా ఉంటాయి. అందరికి కామన్‌గా ఉంటాయి. మీకు ఎన్ని మార్కులొచ్చినటువంటి సంబంధం లేకుండా మీ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇంటర్మీడియేట్ నుండి ఫిల్టరైజేషన్ జరుగుద్ది. ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే ఒక స్ట్రీమ్‌కెళ్ళొచ్చు. హెచ్‌ఈసీ హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ తీసుకుంటే ఒక స్ట్రీమ్ వైపెళ్ళొచ్చు. బైపీసీ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక స్ట్రీమ్ వైపెళ్ళొచ్చు. మళ్ళీ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత డిగ్రీ లెవెల్‌లో ఎంపీసీ తీసుకున్నారనుకో ఉదాహరణకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇంజినీరింగ్ వైపెళ్తారా? డిగ్రీ వైపెళ్తారా? మళ్ళీ అక్కడ. సో, డిగ్రీ గనుక ఎళ్ళినట్టయితే నార్మల్ డిగ్రీ మేము చేసినటువంటి నార్మల్ డిగ్రీ ప్రకారంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గాకుండా మళ్ళీ ఓన్లీ మ్యాథ్స్, స్టాట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేస్తారా? లేదు ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ చేస్తారా? లేదు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటిన్యూ‌గా చేస్తారా మళ్ళా? సో, మళ్ళీ ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పీజీ చేయాల్సొస్తది. పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో మళ్ళీ ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఎంఎస్‌టి తీసుకున్నారనుకోండి. సో, పీజీలో ఏం చేస్తారు మరి మళ్ళీ? పీజీలో ఏం చేస్తారు మీరంటే మీరు ఆల్రెడీ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఏ జాబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాన్ని బట్టి ఈ పీజీలో తీసుకోవాలి. అంటే ఒక రకంగా దీన్ని ఫండమెంటల్ గరాటు మోడల్. వెళ్ళినా కొద్దీ మనకు ఈ జనరలైజేషన్ తగ్గిపోయి స్పెసిఫిక్‌గా ఎళ్తామన్నమాట. 10థ్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ చదువుకున్నారు. ఇంటర్మీడియేట్‌లో కొన్ని తీసుకున్నారు. డిగ్రీలో ఇంకా కొన్ని అయిపోయావి. పీజీలో ఒకటే సబ్జెక్ట్ మిగిలింది. ఆ పీజీ ఏంటిది? స్టాటిస్టిక్స్ అనుకోండి. మీరు కోడింగ్ చేయాలనుకుంటున్నారు బాగా. కోడింగ్ చేయాలనుకుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి మీరు కోడింగ్ చేయాలనుకుంటున్నారు. లేదు మీరు డేటా అనాలిసిస్ చేయాలనుకుంటున్నారు. స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. కోడింగ్ చేయాలంటే మ్యాథమెటిక్స్ తీసుకోవాలి పీజీలో. సో, ఆ పీజీ అయిపోయిన తర్వాత మీరు పర్టిక్యులర్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఒక కోడర్‌గా, ఒక కోడింగ్ ఏజెంట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మీకు జాబ్ వస్తది. సో, కోడింగ్ అనేది చాలా డిఫికల్ట్ జాబ్. మొత్తం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామింగ్స్ అన్నీ కూడా కోడింగ్ మీద జరుగుతాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటది. లేదు మీరొక కెమిస్ట్ కావాలనుకుంటున్నారు. మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు. దానికి ఎంఎస్‌సి కెమిస్ట్రీ అయినా చేయొచ్చు. మంచి ల్యాబ్స్‌లో జాబ్ చేయాలనుకుంటే, లేదనుకుంటే మనకు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ జాబ్ అయినా చేయొచ్చు. కోర్స్ తీసుకోవచ్చు బీటెక్. సో, ఆఫ్టర్ కెమికల్ ఇంజినీరింగ్ యూ కెన్ గో టు సమ్ ఆఫ్టర్ బీటెక్. బీటెక్ అయిపోయిన తర్వాత మీకు మనకు జాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఎంటెక్ చేస్తారు. కొంతమంది చేయకపోతే. బట్ బీటెక్‌తో కూడా జాబ్స్ వస్తాయి. సో, కెమికల్ ఇంజినీరింగ్ జాబ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ లెవెల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేయొచ్చు. తర్వాత ఏషియన్ పెయింట్స్ లాంటి కలర్ కలర్ ఇండస్ట్రీ అది కూడా ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది. పెయింటింగ్ ఇండస్ట్రీ. సో, దాంట్లో జాబ్ చేయొచ్చు. లేదంటే ల్యాబ్స్‌లో జాబ్ చేయొచ్చు. బయాలజికల్ ఈ ల్యాబ్ గాని, భారత్ బయోటెక్ గాని రకరకాల జాబ్స్ ఉన్నాయి మన హైదరాబాద్ గాని అక్కడ ఇక్కడ. సో, లేదు ఇంజినీరింగ్ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనుకుంటే 10థ్ అయిపోయిన ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత కూడా ఫార్మసీ చేయొచ్చు. 10థ్ అయిపోయిన తర్వాత కూడా ఫార్మా అని ఉంటది. వితౌట్ ఇంటర్మీడియేట్ లైక్ పాలిటెక్నిక్ మోడల్ గానే 10థ్ తర్వాత కూడా ఫార్మా అని చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బి ఫార్మసీ సెకండ్ ఇయర్‌లో లాటరల్ ఎంట్రీ లాగా వెళ్ళిపోతారు. సో, మనం పాలిటెక్నిక్ చేస్తే కూడా పాలిటెక్నిక్ 3 ఇయర్స్ ఉంటది. 3 ఇయర్స్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్‌గా ఈ బీటెక్‌లో సెకండ్ ఇయర్‌లో ఎళ్ళడానికి అవకాశం ఉంది. అట్లా. సో, ఈ రకంగా మనకున్న ఏం చేద్దామనే దాన్ని బట్టి తీయొచ్చు. అయితే పాలిటెక్నిక్‌తో ప్రాబ్లమ్ ఏందంటే పాలిటెక్నిక్ చేసే వాళ్ళకి ఐఐటీలో గాని, ఎన్ఐటీలో గాని ఆహ్, బీటెక్ చేసేటువంటి అవకాశాలు కోల్పోతారు వాళ్ళు. ఎందుకంటే ద వాళ్ళకి ఆ లేటరల్ ఎంట్రీ లేదు కాబట్టి. సో, అక్కడ బాగా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాలిటెక్నిక్ వస్తారు. కానీ వాళ్ళు ఈ అవకాశాన్ని దే ఆర్ మిస్సింగ్ దిస్ ఆపర్చునిటీ. వాళ్ళ ఎకనామిక్ స్టెబిలిటీ కావచ్చు, గైడెన్స్ లేకపోవచ్చు. వాళ్ళ టీచర్స్ చెప్పచ్చు. వాళ్ళ తెలిసి తెలియడం వలనో, తెలియక కొంతమందేమో
చాలామంది తెలిసి తీసుకుంటారు. బట్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాళ్ళు తెలియకుండా పాలిటెక్నిక్ వచ్చేసి వాళ్ళు అంటే ఇంటర్మీడియేట్ మంచి కాలేజ్‌లో చేసుకోవాలి. తర్వాత ఆ 2 ఇయర్స్‌కి చాలా డబ్బు ఖర్చవుతుంది. తర్వాత ఐఐటీ అనంగానే కోచింగ్ తీసుకోవాలి అటువంటి డిఫరెంట్ నోషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో, ఆ నోషన్స్ వల్ల వీళ్ళు సింపుల్‌గా పాలిటెక్నిక్‌లో చేరితే మనకు హాస్టలొస్తుంది. ఫ్రీ సీట్ మంచి కాలేజ్‌లో దొరుకుతుంది. మసాబ్ ట్యాంక్ లాంటి కాలేజ్‌లో దొరుకుతుంది. దాని తర్వాత మళ్ళీ మనం పెద్ద పెద్ద కాలేజ్‌కి ఉస్మానియా యూనివర్సిటీ గాని, తర్వాత రకరకాల కాలేజ్‌లున్నాయి మంచి కాలేజ్‌లు. దానిలో డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌కెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆలోచన కొద్దీ కూడా వీళ్ళు పాలిటెక్నిక్ చేస్తారు. సో, ఇటువంటి విషయాలన్నీ గూడా మనం ఈ కెరీర్ గైడెన్స్‌లో నేర్చుకోవచ్చు. తర్వాత ఒకసారి గనక మీరు ఈ ఏ జాబ్ చేయాలనేటువంటి మీకు కన్‌ఫ్యూజన్ గాని, యాంబిగ్యూటీ గాని, ఎటువంటి భయం గాని లేనట్లయితే మీరు మీ జాబ్ లోపల మంచిగా జాబ్ జేయడానికి, మంచి కాన్ఫిడెంట్‌గా జాబ్ జేయడానికి అవకాశం. ఒకసారి మీరు గనక మీ జాబ్‌ని మీరు చేయబోయేటట్టు జాబ్‌ని గనక లవ్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ఆహ్, ఆహ్, యూ విల్ వర్క్ ఎ లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ హియర్. ఐ యామ్ ఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, ఐ లవ్ టీచింగ్. నేను టీచింగ్‌ని బాగా ఇష్టపడినట్లయితే ఆటోమేటిక్‌గా పిల్లలకు మంచిగా లెసన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లా గాకుండా నాకు ఈ టీచింగ్ జాబ్‌కి నేనెందుకొచ్చాను అని రోజు నిరాశ నిస్పృహతోటి ఇట్లా నిద్రపోయినట్టే ఉంటది మీ ఫేస్. పిల్లలకు గూడా నేనేం చెప్పలేను. అట్లా. సో, మన లోపల మనము అక్కడ క్లారిటీ ఉన్నట్టు నువ్వేం కావాలనేది క్లారిటీ ఉన్నట్లయితే నువ్వు ఈ జాబ్‌ని చేయడానికి అవకాశం ఉంటుంది. మంచిగా చేయడానికి డెడికేషన్ అంకిత భావంతో చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కెరీర్ గైడెన్స్ మీరు ఎంచుకోవడానికి ఏం మార్గాలున్నాయి? ఏం టిప్స్ ఉన్నాయి? ఆ టిప్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.